ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినం కొరకు దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగము వేకప్ వర్డ్ ఏమిటనగా యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 16వ వచనములో చివరి భాగము ఏమిటి? ఆ చివరి భాగము అంటే, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఈ యొక్క వచనమును ఆధారం చేసుకొని దేవుని యొక్క ఏర్పాటును గురించినటువంటి కొన్ని సంగతులను మనం దేవుని వాక్యము ద్వారా ఆలోచించటానికి మరి మన యొక్క హృదయాలను సిద్ధపరుచుకుందాం. దేవుని యొక్క ఏర్పాటు, దేవుడు మనలను ఏర్పరచుకొని నియమించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాల మధ్యలో మరి అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు మనలను జగత్తుకు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారము మనము ఏర్పరచబడినటువంటి వంశముగా దేవుడు మనల్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచబడినటువంటి వంశములోనికి మనలందరినీ కూడా తీసుకుని వచ్చాడు. అయితే మనము ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు, ఎటువంటి వారముగానున్నప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మరి దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి, దేవుని యొక్క అనాది ప్రణాళికలో ఉన్నటువంటి మరి దేవుని యొక్క ఉద్దేశము మనకి బయలుపరచబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూచినట్లయితే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎటువంటి వారమని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే, మనము లోకరీతిని జ్ఞానులమని కాదు, గనులమని కాదు, గొప్ప వంశము వారని కాదు, కానీ ఎటువంటి వారమని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనము లోకములో వెర్రి వారముగా ఉన్నప్పటికీ కూడా, బుద్ధిహీనముగా బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైనటువంటి వారిని, అంటే మనం బలహీనులుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఈ యొక్క మాటలను బట్టి ఈ యొక్క వచనములు మనకి ఏమి తెలియచేస్తున్నాయి అంటే, ఏర్పరచబడినటువంటి వంశములోనికి రాక మునుపు, జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్న ఆ దేవుని సంకల్పమును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు నెరవేర్చి మనల్ని ఏర్పరచబడినటువంటి వంశములోనికి తీసుకొని రాక మునుపు లోకములో మనం ఎటువంటి వారముగా ఉన్నాము అంటే, గొప్ప వంశము వారము కాదు, జ్ఞానులము కాదు, ధనవంతులము కాదు, ఇంకా లోకరీతిగా మనం ఎలాగున్నాము అంటే వెర్రి వారముగానున్నాం. ఎలాగున్నాము అని దేవుడు సెలవిస్తున్నాము అంటే, బలహీనులైనటువంటి వారముగానున్నాం, నీచులైనటువంటి వారముగానున్నాం, తృణీకరింపబడినటువంటి వారముగానున్నాం, ఎన్నికలైనటువంటి వారముగానున్నాం. ఇటువంటి ఎన్నిక లేనటువంటి మనలను, నీచులైనటువంటి మనలను, తృణీకరింపబడినటువంటి మనలను, బలహీనులైనటువంటి మనలను, వెర్రివారుగా ఉన్నటువంటి మనలను, బుద్ధిహీనులుగా ఉన్నటువంటి మనలను దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. పూర్వం మనం ఎలాగున్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుని యొక్క ఏర్పాటులోనికి రాక మునుపు మన స్థితి ఎలాగున్నది అంటే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా మనము కూడా మునుపు అనగా దేవుని ఏర్పాటులోనికి రాక మునుపు,
ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి, తన రక్తాన్ని చిందించి, ఆ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మనకు ధారపోసి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనల్ని కడిగి దేవుని ఏర్పాటులోనికి మనల్ని తీసుకొని రాక మునుపు మనం ఎలాగున్నామంటే అవివేకులుగా ఉన్నాం, అవిధేయులుగానున్నాం, మోసపోయినటువంటి వారంగానున్నాం, నానా విధములైన దురాశలకు భోగములకు దాసులైనటువంటి వారముగానున్నాం, దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుకొని యుంటిమి అంటున్నాడు. ఒకప్పుడు మన జీవితం అలా ఉన్నది. అటువంటి అసహ్యుగులుగా ఉన్నటువంటి దురాశల చేత నడిపింపబడుతూ దుష్టత్వమందు మనము మరి దాసులమై ఉండి, మరి శరీరమునకు దాసులమై ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులరా, దేవుని యొక్క ఏర్పాటును గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మనలో ఏ మంచి కూడా లేనప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనం నీచులమని దేవుడు మన మీద కనికరపడ్డాడు. తృణీకరింపబడిన వారమని దేవుడు మన పట్ల దయ చూపాడు. అసహ్యులుగా ఉన్నటువంటి మన పట్ల ఆయన కరుణ చూపాడు. మనము దుష్టత్వమునకు దాసులమై ఉండగా మన పట్ల ప్రేమ చూపాడు. ఈ రీతిగా మనలో ఏ మంచి లేనప్పటికీ ఆ మంచితనమును మన పట్ల కనపరిచి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రీతిగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవటానికి గల కారణము, మనలో ఏ మంచి కూడా లేదండి. ఏ మంచి లేనప్పటికీ కూడా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటానికి గల కారణము ఏమిటి అంటే, అది ఆయన యొక్క కృప. ఆ కృపను బట్టి దేవుణ్ణి మనం ఎంతైనా గాని స్తుతింపదగినటువంటి వారంగానున్నాం. ఈ దినము దేవుడిచ్చినటువంటి ఆ యొక్క వాక్య భాగము వేకపు వాడు ఏమిటి అంటే, దేవుని యొక్క ఏర్పాటు. దేవుని యొక్క ఏర్పాటును మరొక్కసారి మనకి దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ ఏర్పాటులోనికి రాకమునుపు మన స్థితి ఎలాగున్నదో మనకి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఏర్పాటులోనికి తీసుకుని రావటానికి మన ప్రభువు ఏ రీతిగా శ్రమ పడ్డాడో, సిలువలో ఏ రీతిగా తన యొక్క సర్వాన్ని మన కొరకు అర్పించాడో, ఆ కృపను దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ త్యాగాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క మరి ఉదయకాల సమయం నందు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క లేఖన భాగము ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటిది ఏమిటి అంటే, దేవుని యొక్క ఏర్పాటును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ మంచి లేనటువంటి మనలను దేవుడు కేవలం తన యొక్క కృపను బట్టి, తన కనికరమును బట్టి, తన జాలిని బట్టి, తన దయను బట్టి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, కృతజ్ఞత కలిగి మనము మన యొక్క విశ్వాస యాత్రలో ముందుకు సాగాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు తన యొక్క ఏర్పాటును గుర్చినటువంటి విషయాన్ని ఈ యొక్క ఉదయకాల సమయం నందు ఈ యొక్క లేఖన భాగము ద్వారా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మరి దేవుని యొక్క ఏర్పాటును గురించినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసాం. ఆ యొక్క ఏర్పాటులోనికి రావటానికి కారణము, మనలో ఏ మంచి కూడా లేనే లేదు. మరి రెండవదిగా ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ఈ యొక్క యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం అంతా కూడా ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో దానిని ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిష్యులకు తెలియచేస్తూ వచ్చాడు. ఈరోజు మనకి కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూచినట్లయితే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఈ యొక్క అధ్యాయం అంతటికి కూడా మూలవాక్యం ఏమిటి అంటే, దేవుడు మహిమపరచబడుట. ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే, మనము ఫలించుట ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మనము ఫలించటము అంటే అర్థం ఏమిటి అంటే, మనలో ఆత్మ సంబంధమైన ఫలములు ఉండాలి. మనము ఫలించటం అంటే పాపములకు క్షమాపణ పొందటం ఫలించటం కాదు. మన పాపం నుంచి విడుదల పొందటం అనేటువంటిది ఫలించటం కాదు. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని యొక్క ఏర్పాటు అది. అయితే ఆ ఏర్పాటులోకి వచ్చినటువంటి మనము ఏమి చెయ్యాలి? ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే, మనము ఫలించేటువంటి వారముగానే ఉండాలి. అలా ఫలించేటువంటి వారముగా మనము ఉంటే దేవుడు మన ద్వారా మహిమపరచబడతాడు అని ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఫలించటము అంటే ఆత్మ సంబంధమైన ఫలములు.
మరి గలతీ పత్రికలో చెప్పబడినటువంటి రీతిగా ఆత్మ ఫలమేదనగా అని అనేక విషయాలు అక్కడ తెలియచేయటం జరిగింది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఇటువంటి ఆత్మ సంబంధమైన ఫలములు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ ఆత్మ సంబంధమైన ఫలములను మనలో చూసి అన్యజనులైనటువంటి వారు దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని మరి దేవుని యొక్క ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మనము ఫలించేటువంటి వారముగా ఉండాలనేటువంటిది. మరి ఎలా ఫలిస్తాము? మొట్టమొదటిగా దేవుని యొక్క ఏర్పాటును గురించి మనం ఆలోచన చేశాం. ఆ ఏర్పాటులోనికి రాకమునుపు మనము ఎటువంటి వారముగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు అన్నటువంటి విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. మూడవదిగా మరి ఎలా ఫలిస్తాము? ఫలించాలంటే మరి మనలో ఉండవలసింది ఏమిటి అంటే కీర్తనాకారుడైనటువంటి మరి దావీదు చెప్పినటువంటి రీతిగా మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అని అంటున్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే లోకముతో మనము కలిసి ఉండకూడదు. లోకానికి వేరే మనం రక్షణ పొందాలి. లోకానికి వేరే మనం జీవించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో చెప్పబడినటువంటి రీతిగా ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ప్రేమింపక, లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, వాటి యొక్క అంతము మరణమని దేవుడు సెలవిస్తున్నాడు కనుక లోకంలో ఉన్నటువంటి వాటిని ప్రేమించక, లోకమును ప్రేమించక మనం ఏం చేయాలి? లోకముతో స్నేహము చేయక మనం ఏం చేయాలి అంటే కీర్తనకారుడు చెప్పినటువంటి ఆ యొక్క మొదటి అధ్యాయము, కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం 2వ వచనంలో చెప్పబడినటువంటి రీతిగా యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతను చేయునదంతయు కూడా సఫలమగును అని చెప్పినటువంటి రీతిగా మనము ఫలించాలి అంటే మనం చేయవలసినటువంటి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి లోకమునకు వేరుగా మనం రెండవదిగా వాక్యమును మనం ధ్యానించుచు వాక్యాన్ని అనుసరించి మనం జీవించే వారముగా ఉండాలి. దివారాత్రములు ధ్యానించుచు మరి దాని యందు ఆనందించేటువంటి వారముగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము నీటి కాలువ యొరన నాటబడినటువంటి మొక్క వలె, ఫలించేటువంటి మొక్క వలె మనం ఉంటాం. అనగా ఆత్మ సంబంధమైన ఫలములను మనం కలిగి ఉంటాం. కాబట్టి ఆత్మ సంబంధమైన ఫలములు మనలో చూచి మరి అనేకులు దేవుణ్ణి మహిమపరచటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆ యొక్క దేవుని ఏర్పాటును బట్టి దేవుణ్ణి మనం మరి కృతజ్ఞత కలిగి దేవునికి మహిమకరంగా ఉండులాగున మన యొక్క జీవన యాత్రను, విశ్వాస యాత్రను ముందుకు కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో దేవుడి యొక్క మాటలను మనకు మరి ఈ ఉదయకాల సమయమందు గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు కనుక ఈ మాటలను ఆధారం చేసుకొని దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చినటువంటి మనము ఆ ఏర్పాటులో ఉన్నటువంటి దేవుని యొక్క సంకల్పమును బట్టి దేవుని స్తుతిస్తూ మరి దేవుని యొక్క ఉద్దేశము ఎందుకు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఉద్దేశాన్ని మనం ఎరిగినటువంటి వారముగా ఉన్నాం కనుక మరి దేవుని మహిమార్థమే మనం జీవిస్తూ లోకానికి వేరే దేవుని వాక్యము చేత మనం నడిపింపబడుతూ దేవుని చిత్తానుసారంగా దేవునికి లోబడుతూ జీవిస్తూ దేవునికి మహిమకరంగా ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించటానికే మనం పిలువబడ్డామన్న సంగతిని ఎరిగి ఆ రీతిగా జీవించటానికి మనందరము కూడా ప్రయత్నం చేద్దాం. అట్టి కృపను దేవుడు ఈ మాటలు వినిచున్న మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినము కొరకు మీరిచ్చిన ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క లేఖన భాగము ద్వారా ఈ యొక్క ఏర్పాటును గురించి మాకు తెలియచేశారు. ప్రభువా, ఆ ఏర్పాటులోనికి మమ్మల్ని మీరు ఏ రీతిగా తీసుకుని వచ్చారో, ఆ ఏర్పాటులోకి రాక మునుపు మేము ఎటువంటి వారమో మరి మీరు మాకు తెలియచేస్తూ వచ్చినందుకు వందనాలు. ఏర్పరచబడినటువంటి మా పట్ల మీకున్న ఉద్దేశాన్ని బయలుపరిచినందుకు వందనాలు. ఆ రీతిగా మేము ఫలించటానికి మాలో ఉండవలసిందేదో, ఉండకూడనిదేదో దాన్ని మీరు తెలియచేస్తూ వచ్చినందుకు వందనాలు. ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, మరి ఈ యొక్క లేఖన భాగంను ఆధారం చేసుకొని, మేము మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపిస్తూ, నీ కుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.
అందరికీ ప్రైజ్ ద లార్డ్.